హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అంతా శని మహిమ అనే చందమామ కథని చెప్పుకుందాం. శనిని గురించి మన పెద్దలు ఎన్నో రకాల ఆశ్చర్యమైన కథలు చెబుతూ ఉంటారు. వాటిలో కొన్నైనా మీరు విని ఉంటారు. శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని, శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక కథ నేను మీకు చెబుతాను, వినండి. అనంగా ఒక బ్రాహ్మడుండేవాడు. అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు. అందుచేత తనకు ఏ రోజున ఏమి కష్టం రాబోతోందో అని ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడుతుండేవాడు. ఒకనాడు ఆయన ప్రశ్న చూసుకోగా తనకు ఏలినాటి శని ఉందని తెలుసుకున్నాడు. ఏలినాటి శని అంటే శని 7.5 సంవత్సరాలు విడవకుండా మనుష్యుని పీడించడమన్నమాట. మన బ్రాహ్మడు ఈ సంగతి తెలుసుకొని అతను వచ్చి పట్టకముందే శనిని గురించి తపస్సు చేయటం మొదలెట్టాడు. అలా తపస్సు చెయ్యగా ఒకనాడు అతనికి శని కలలో కనపడి ఏమి కావాలని అడిగాడు. అప్పుడు బ్రాహ్మడు, ఏమీ లేదు మహాత్మా, నీవు నన్ను 7.5 సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లు తెలుసుకున్నాను. అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు. అదెలా కుదురుతుంది? కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు గనక నేను నిన్ను 7.5 సంవత్సరాల బదులు 3.5 సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమైపోయాడు. మన బ్రాహ్మడికి అప్పటికి తృప్తి కలగలేదు. మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. ఇదివరకట్లాగానే మళ్ళీ శని కలలో ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మడా, ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి? మళ్ళీ తపస్సు సాగించావు అని అడిగాడు. వరాలు అంటూ ఏమీ లేవు. నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చెయ్యమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మడు. వీలు లేదయ్యా, ఒక్క ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని. కానీ బ్రాహ్మడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మడా, పాపం గదా అని 7.5 సంవత్సరాలు పీడించటానికి బదులు ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంటబడి వేధిస్తున్నావు? ఇదే నా ఆఖరి వరం. 7 ఘడియలన్నా నిన్ను పీడించకుండా వదలను, ఇది ఖాయం. ఈసారి నువ్వు ఎన్నేళ్ళు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను. మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమైనాడు. సరే, పాపం ఏం చేస్తాడు బ్రాహ్మడు? ఆ 7 ఘడియల కాలము ఎలాగో శనిపీడ తప్పదు కదా, ఎలాగో బాధపడదాం అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచినాయి. బ్రాహ్మడికి శని పట్టే రోజు వచ్చింది. అయినా బ్రాహ్మడికి శనిపీడ ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు. ఆలోచించాడు. తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళెవరికైనా కానీ, ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు కానీ ఆపద రావచ్చు. అందుచేత ఎవ్వరూ ఉండని అడవిలోకి ఒంటరిగా ఆ 7 ఘడియల కాలము గడిపేస్తే శని తనని పీడించలేడు గదా అనుకున్నాడు. ఇలా అనుకుని బ్రాహ్మడు తన మడిసంచి ఒకటి చేతబుచ్చుకుని అడవికి చేరుకున్నాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాహం వేస్తుండటం చేత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు. అలా పోతుండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకుని మళ్ళీ బయలుదేరి పోతున్నాడు. అలా పోతుండగా ఒక పాడుపడిన గుడి కనిపించింది. అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు.
సరిగ్గా అప్పుడే శని అతనిని పట్టాడు. పాపం ఆ సంగతి బ్రాహ్మడికి ఏం తెలుసు? నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు. ఇంతలో ఆ అడవి పక్కన ఉన్న రాజుగారి కొడుకు కనిపించలేదని రాజుగారి భటులు వెతుక్కుంటూ బ్రాహ్మడు కూర్చున్న గుడివైపు వచ్చారు. బ్రాహ్మడిని శని పట్టాడు గదూ, అందుకని బ్రాహ్మడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తురుతో తడిపినట్టుగా కనిపించేట్లు చేసింది రాజుగారి భటులకు. భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు. ఇంకేముంది, శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చకాయ ముక్క వాళ్ళ కళ్ళకి రాజకుమారుడి తలలాగా కనిపించింది. వెంటనే భటులు బ్రాహ్మడిని ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి లాక్కెళ్ళారు. శనిగాడి మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చకాయ ముక్క తన కొడుకు తలలాగే కనిపించింది. ఇంకేం చూస్తారేం, తీసుకెళ్ళి కొరత వేయండి ఈ పాపాత్ముణ్ణి అని భటులని ఆజ్ఞాపించారు రాజుగారు కళ్ళ వెంట నిప్పులు గక్కుతూ. పాపం పుణ్యం ఎరగని బ్రాహ్మడికి చూసారా శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో. భటులు బ్రాహ్మడిని కొరత వేసే చోటికి తీసుకువెళ్ళారు. అప్పటికి శని బ్రాహ్మణ్ణి పీడిస్తానన్న 7 ఘడియలు పూర్తి అయినాయి. 7వ ఘడియ పూర్తి కావటమేమిటి, అప్పటి వరకు రాజుగారి కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చకాయ ముక్కలాగా కనిపించడమేమిటి, ఒక్కసారిగా జరిగినాయి. అంతేకాదు, ఎక్కడో ఆడుకోటానికి వెళ్ళిన రాజుగారి కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. కొరత ఆపివేయించి ఇలా జరగడానికి కారణమేమిటని బ్రాహ్మడిని అడిగారు. మొదటి నుంచి జరిగినదంతా బ్రాహ్మడు పూసగుచ్చినట్లు చెప్పి అంతా శని మహిమ అన్నాడు. రాజు బ్రాహ్మడి జ్యోతిష్య పాండిత్యానికి ఎంతో మెచ్చుకుని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్కునిగా నియమించుకున్నాడు. ఇదండి అంతా శని మహిమ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.